దీన్ని చూడండి, బాక్సీ పెట్టిన ఫుడ్ బాక్సీ తింటుంటే ట్రాక్ ఇది మాత్రం ఫుడ్ ఎక్కడ టూర్ అంతా తిరుగుతుంది. ఇది పెట్టినప్పుడు ఫుడ్ తినదు కానీ ఆట్ టైమ్స్ లో కావాలని అరుస్తుంది. ఇంకా ఈ లూసీ ఫుడ్ తినగానే జంప్ అయిపోతుంది ఎక్కడికో. మళ్ళీ ఫుడ్ టైం దాకా కనబడదు ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో. ఫుడ్ పెట్టడం అయిపోయిన నెక్స్ట్ మినిట్ మొత్తం అన్ని కలిసి ఇంకా మన ఫ్లవర్ ఆన్ గడి గ్రూమింగ్ మిర్రర్ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఎక్వేరియం షాప్ నుంచి. కంప్లీట్ గా స్టిక్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నది. ఇంకా దీన్ని తీసుకెళ్లి ట్యాంక్ లో పెట్టేద్దాం. గ్రూమింగ్ మిర్రర్ ని ట్యాంక్ లో పెట్టినా గానీ నాకు దాంతో సంబంధం లేదంటూ తిరుగుతున్నాడు. ఇంకా వాడికి పోయే కొద్ది అలవాటు వద్దని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. గ్రూమింగ్ మిర్రర్ ఎందుకు పనిచేస్తుంది అంటే మోస్ట్లీ ఫ్లవర్ ఆన్స్ అన్ని సింగిల్ గా ఉంటాయి కాబట్టి అవి ఫ్లేరింగ్ కొట్టే ఛాన్సెస్ ఉండనమాట. అగ్రెషన్ కూడా ఫీల్ అవ్వలేవు. సో మిర్రర్ పెట్టడం వల్ల ట్యాంక్ లోకి వాడికి ఒక అపోనెంట్ వచ్చాడు అనుకుంటాడు. ఇంకా అగ్రెషన్ ఫీల్ అయ్యి మిర్రర్ అయితే హిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దాని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి హెడ్ పాప్ గ్రోత్ కూడా బాగుంటుంది. సింపుల్ గా అప్పుడప్పుడు మిర్రర్ లో వాడు చూసుకొని అదనమాట అలా ఫీల్ అవుతాడు అప్పుడప్పుడు. ఇంకా మా నోట్ ట్యాంక్ అయితే ఫ్యూ డేస్ నుంచి చాలా గత్తరగా ఉంది. క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేక క్లీన్ చేయలేకపోతున్నా. ఇంకా ఈ 2 days లో ఎలాగైనా క్లీన్ చేసేస్తా ట్యాంక్ మొత్తం. క్లీన్ చేస్తుండగా రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా. ఉంటా మరి. బుయ్.